నీరు లేకపోతే మన భూమిపైన జీవమే ఉండేది కాదు. సమస్త జీవకోటికి నీరే మూలాధారం. మన సౌర కుటుంబంలో భూమితో పాటు మరో 7 గ్రహాలు ఉన్నాయి. కానీ వాటిలో దేని మీద కూడా జీవం లేదు, ఎందుకంటే అక్కడ నీరు లేదు కాబట్టి. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, మార్స్ పైన మంచు రూపంలో వాటర్ ఉంది, అలాగే ఇతర గ్రహాలపైన కూడా కొద్ది మొత్తంలో వాటర్ ఉంది అని. మార్స్ పైన ఇతర గ్రహాలపైన వాటర్ ఉంది, కాకపోతే అది మన భూమి పైన లాగా లిక్విడ్ ఫామ్లో లేదు. అందుకే మన సౌర కుటుంబంలో భూమి మీద తప్ప ఏ గ్రహం పైన జీవం ఇప్పటి వరకు దొరకలేదు. మనం ఆహారం తీసుకోకుండా 3 వారాల వరకు జీవించవచ్చు, కానీ నీరు లేకుండా 3 రోజులు జీవించడం కూడా చాలా కష్టం. ఇక్కడ సాడ్ న్యూస్ ఏమిటంటే, మనకు ఏది ముఖ్యమో మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఒక రోజులో ఎంత వాటర్ తాగుతారు, ఎప్పుడు తాగుతారు అనే విషయం పైన మీ ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది. మన శరీరంలోని గుండె, లివర్, జీర్ణాశయం ఇవన్నీ ప్రాపర్గా పనిచేయాలంటే మనం సరైన మోతాదులో వాటర్ తాగాలి. ప్రజెంట్గా యూత్లో ఉన్న మేజర్ ప్రాబ్లం హెయిర్ ఫాల్, స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే నిద్రకు సంబంధించిన ఇన్సోమ్నియా. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం సరిగా నీరు తాగకపోవడం వల్ల వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం మనం తాగే నీరు అనేది 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి, మీరు సరైన టైంలో సరైన మోతాదులో నీరు తాగితే అది మనకు రోగాలు నయం చేసే సంజీవినిలా పనిచేస్తుంది. అదే రాంగ్ టైంలో తాగినా, తాగాల్సిన దానికంటే ఎక్కువ తాగినా, తక్కువ తాగినా అది మనకు విషంలా పనిచేస్తుంది. అంటే నీరు అనేది మన శరీరానికి మంచిదా చెడ్డదా అనేది మనం తీసుకునే విధానం పైన డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఈ వీడియోలో మనం వాటర్ని ఏ విధంగా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎంత మోతాదులో తాగాలి అనే విషయాల్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ వీడియో చివరిలో మీ అందరికీ నేను ఒక 21 డేస్ ఛాలెంజ్ ఇస్తున్నాను. దాన్ని మీరు కరెక్ట్గా ఫాలో అయ్యి కంప్లీట్ చేస్తే మీ శరీరంలో ఉన్న సర్వ రోగాలు పోతాయి.